హలో నమస్తే. రాష్ట్రంలో 22,000 పాఠశాలలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై మీ అభిప్రాయం అంటే అన్న 27,000 స్కూళ్ళు ఉంటే దాన్ని 4,000 స్కూళ్లకు కుదిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాను అడిగితే, లేదు మేము నాణ్యమైన విద్యను అందిస్తామని అంటున్నాం. బడ్జెట్ లేదంటే ఒక పక్క, నాణ్యమైన విద్య అందిస్తావు అంటున్నాం ఒక పక్క, ఎట్లా అందిస్తావని మా ప్రశ్న. నువ్వే విద్యకు బడ్జెట్ లేదంటావు, 9% అలొకేట్ చేసినావు, అలొకేట్ చేసినా కూడా చక్కగా ఖర్చు పెడతలేవు. అంటే ప్రభుత్వ వ్యవస్థలో చదువుకునేది ఎవరు? బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకుంటారు. బలిసిన వాళ్ళు ఎవరు చదువుకోరు, పైసలు ఉన్న ఎవరు చదువుకోరు. నేను వాళ్ళ గురించి మాట్లాడను కూడా. వాళ్ళ ఈడ కాకపోతే లండన్లో చదువుకుంటారు, లండన్ కాకపోతే అమెరికాలో చదువుకుంటారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పుట్టిన మంచి మనుషులు అయితే ఎవరైతే ఉన్నారో 85% గవర్నమెంట్ తప్ప వేరే సోర్స్ లేదు. వాటిని మూసేస్తా అన్నాం. నువ్వు యశోద హాస్పిటల్, సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఉంటది. ఎట్లా మీకు ప్రభుత్వ హాస్పిటల్లో మంచి చూడరు, సోమాజిగూడ యశోద హాస్పిటల్లో డాక్టర్ జయదీప్ రాజ్ చౌదరి అంటాడు, మంచి స్పెషలిస్ట్ న్యూరో అనుకో, ఒకసారి పోయి చూపించుకో. తగ్గిస్తా అంటున్నావు, బాగు చేస్తా అంటారు. ఇది ఎక్కడెక్కడ సంబంధం? నువ్వు పెంచి ఉన్నదాన్ని రోడ్ మోడల్ ఏదైనా చేసి చూపించి, పలానా మండలాల్లో పలానా గ్రామాల్లో దీన్ని మోడల్ గా చేసినామని చెప్పి చూపించి నువ్వు చెయ్యి. అంటే అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించి అందులో విద్యా వ్యవస్థను సాగిస్తామని చెప్పేసి అద్భుతంగా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? చేయమనన్నా, ఇప్పుడు మాటలు చెప్పడం కాదు, చేతులలో చూపించి ఇగో ఇంటిగ్రేటెడ్ ఇగో ఇట్లుంటది అని చెప్పి ఒక మోడల్ గా చేసి చూపి మేము ఒప్పుకుంటాం దానికి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకునే సందర్భం అయితే లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి సరైన అవగాహన లేకనే ఇలా ఉంది వ్యవస్థ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా అన్న. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అనేటోడే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి, ఏది స్కూల్ నుంచి మొదలు పెడితే డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, యూనివర్సిటీస్ కి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించాలి. నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ డిఎఫ్ఆర్సీ అని ఉంటది, డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ లేదు, అసలు ఏది ఎక్కడ లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది అవుతుందా? నువ్వు అసలు సమీక్ష చేస్తున్నావా? చేస్తలేవు. కానీ నీ ఫెయిల్యూరే, ఖచ్చితంగా 100% నీ ఫెయిల్యూరే అది. అంటే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అసలు సామాన్యుల మీద అధిక అంటే ఫీజుల భారంతో అసలు సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా ఇస్తారు మరి? అయితే అన్న, మీకు ఇది తమిళనాడులో ఇచ్చిన ఫీ రెగ్యులేషన్ కమిటీ. ఇది ఎంత? ఎల్కేజీకి 16,000, 10th క్లాస్ కి 25,825. ఇది ఎప్పుడు రీసెంట్ గా విజయ్ సీఎం ఇప్పుడు ఇది డేటెడ్ 37/2010. అప్పటి నుంచి ఉంది. కానీ అప్పటి నుంచి ఉన్న పాలకులు కూడా దీని మీద సరైన చొరవ తీసుకోకుండా కేవలం తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసుకుంటూ కార్పొరేట్ శక్తులకు పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ వస్తాయి, ఎలక్టరల్ బాండ్స్ విషయంలో వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళను అడ్డు పెట్టుకొని వీళ్ళు రాజ్యం పరిపాలిస్తారు. వాళ్ళకే న్యాయం చేస్తారు, మాకు అన్యాయం చేస్తారు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు అంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి హూ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, నువ్వేం బాగు చేయాలనుకున్నా, లేకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అనుకుంటున్నావు, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలనుకుంటే ఏం చేయకు. ఉన్న చట్టాన్ని, ఉన్న విద్యా హక్కు చట్టాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 అమలు పకడ్బందీగా అమలు. ఆటోమేటిక్ గా తెలంగాణలో మనం అనుకున్నా సరే, నువ్వు విద్యార్థులకి పేద బలహీన వర్గాలకి నువ్వు న్యాయం చేద్దామని వచ్చినావు కదా, మేము కూడా దానికి పోరాటం చేస్తాం. మన ఇద్దరు ఆలోచన ఒకటైనప్పుడు నువ్వేం చేయకు, ఈ చట్టాన్ని అమలు చేయి, ఆటోమేటిక్ గా తెలంగాణ బాగుపడుతుంది. 22,000 విద్యా సంస్థల్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది, కంటికి కనిపించే విషయమే. విద్యని ఏ విధంగా కార్పొరేటైజ్ చేయాలి, ఏ విధంగా ఫినాన్స్ చేసుకోవాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని చేస్తున్న పని ఇదంతా. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు మూసేస్తున్నామని అంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి అంటే, ఆ 22,000 స్కూల్స్ కి సంబంధించి మేము యూనిఫామ్స్ ఇవ్వాలి, మేము బుక్స్ ఇవ్వాలి, మేము బెల్ట్స్ ఇవ్వాలి, మళ్ళీ ఆ స్కూల్ కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం చూసుకోవాలి. ఇదంతా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని మూసేసినాము అంటే చాలా డబ్బులు మిగులుతాయి. దానితో పాటుగా వేరే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్స్ ఇస్తే దాన్ని కమర్షియల్ చేద్దాం అనుకునే ప్లాన్ ఇదంతా. అంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వీటినే బాగా చేస్తే అయిపోతుంది, ఎందుకు బాగా తీసుకునే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు అంటే, ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు నడిచినాయి అంటే వీళ్ళకి కమిషన్లు రావు, వీళ్ళ చేతిలో డబ్బులు ఆడవు, వీళ్ళకు సంబంధించిన స్కూల్స్ పెట్టడం జరగదు. ఎందుకంటే పిల్లలు అంత బడ్జెట్ పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా డబ్బులు పెరిగిపోయినాయి.
లక్షల రూపాయలలో ఎల్కేజీ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ దాకా లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు నిన్న కాక మొన్న ఆయన వెళ్ళి ఆ లేక్ ఫీల్డ్ స్కూల్ ఓపెన్ చేసిండు. లేక్ ఫీల్డ్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ యొక్క ఫీజు ఎంత అంటే దాదాపు 10 లక్షల పైచిలకే. ఇప్పుడు అలాంటి స్కూళ్ళలో పేద విద్యార్థులు చదువుకుంటారా? చదువుకోరు. మరి పిల్లలు ఎటు వెళ్ళాలి? ప్రభుత్వ బళ్ళకి వెళ్తున్నారు. వీళ్ళు కనుక చదువుకుంటే ఏం చేస్తారు? రేపటి నాడు తెలంగాణలో తిరుగుబాటు ఉంటుంది కాబట్టి వీళ్ళు చదువుకుంటే తిరగబడతారు. ఈ స్కూల్స్ ని క్లోజ్ చేయాలి, ఉంచాలి. కాబట్టి 4000 స్కూల్స్ ని మేము మళ్ళీ ఆ యూత్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టి యూత్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడుతున్నారు. ఆ 4000 స్కూల్స్ కు మాత్రమే పరిమితం చేస్తే సగానికి ఎక్కువ విద్యార్థుల్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనే పని ఇదంతా. అంటే అత్యధిక ఫీజులతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో సామాన్యుల రక్తం పీలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఫీజుల నియంత్రణ చట్టం అనేది ఎందుకు తీసుకురావట్లేదు అంటారు? సింపుల్ గా ఫిబ్రవరిలోనే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో సహా రిటైర్డ్ జడ్జి, దాంతో పాటు సిఎస్ గారు అంటే దీన్ని రిఫైన్ చేయడానికి, దీన్ని ఫైనలైజ్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తా అని చెప్పారు. ఫిబ్రవరిలో చెప్పిన విషయం ఇప్పటి వరకు ఎందుకు అమలు చేస్తలేరు అంటే వీళ్ళ ప్రభుత్వానికి కమిషన్లు రావు, వీళ్ళ దందాలు నడవవు, వీళ్ళ ఇల్లీగల్ స్కూల్స్ అంటే అనాథరైజ్డ్ స్కూల్స్ నడపడానికి వీలుండదు కాబట్టి ఇదంతా చేస్తున్న పనిదే. రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరిలో ఎప్పుడు చెప్తే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు స్టార్ట్ అయినా కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే దీన్ని ఎన్నుకున్న మర్మం ఏమిటి? ప్రభుత్వ బడులని కొలాప్స్ చేయాలి అంతే. అంటే ప్రభుత్వ బడులను కొలాబ్ చేయాలని అంటున్నారు. ఇటు చూసుకున్నట్టయితే ఇది అధ్యాపకుల పోస్టులు కూడా వేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉన్నది. ఎట్లా చూడొచ్చు? అధ్యాపకుల పోస్టులు వేయకపోగా ఇప్పుడు 22,000 స్కూల్స్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అందులో ఉండే అటెండర్స్ లేకపోతే స్వీపర్ నుంచి టీచర్ల వరకు హెడ్ మాస్టర్ల వరకు అందరి ఉద్యోగాలు పోయే ప్రమాదంలో ఈ వ్యవస్థ ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు 22,000 స్కూల్స్ కు సంబంధించి టీచర్స్ ఉన్నారు. 24,000 స్కూల్స్ కు సంబంధించి టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు అది కాస్త 4,000కే కుదిస్తే రిమైనింగ్ అంటే ఆ 20,000 స్కూల్స్ కు సంబంధించిన టీచర్స్ ల పరిస్థితి ఏంది అంటే వాళ్ళు మళ్ళీ రోడ్ల మీద రావాల్సిందే కదా. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఉండదా? ఆ 4,000 స్కూల్స్ కు సంబంధించి మాత్రమే రిక్రూట్మెంట్ జరుపుతారు. అవి కూడా జరుపుతారో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ లో కానీ అశోక్ నగర్ లో కానీ విద్యార్థులు ఇగో ఇక్కడే చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే విద్యాశాఖ మంత్రి వైఫల్యమే అంటారు ఇదంతా? తప్పకుండా దీనికి అంత బాధ్యుడు ఎవరు అంటే విద్యాశాఖ మంత్రి, సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అసలు ఎందుకు ఉంది వ్యవస్థ ఎందుకన్నా ఉంది? ఎందుకు అంటే కేసీఆర్ ఏదైతే నిర్బంధం చేసిండో నిరుద్యోగులను కానీ లేకపోతే విద్యా వ్యవస్థను నాశనం చేయడం కానీ అదే పంతాలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. వీళ్ళ గోల్ ఒకటే, దొరపోతే రెడ్ ఎక్కాలి, వాళ్ళు మాత్రమే పరిపాలించుకోవాలి. రేపన్నాడు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ చదువుకోవాలి, వాళ్ళ కమ్యూనిటీస్ మాత్రమే చదువుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వ బళ్ళల్లో కానీ ప్రభుత్వ కాలేజీలలో కానీ ప్రభుత్వ యూనివర్సిటీలలో ఎవరు చదువుకుంటారు? పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే చదువుకుంటారు. సో వీళ్ళు చదువుకోకుండా చేయడమే వీళ్ళ పని. అందుకే విద్యకు కానీ లేకపోతే దేనికి సంబంధించిన బడ్జెట్ కానీ వీళ్ళు సుముఖంగా లేరు పెట్టడానికి. సో రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమంటున్నాము అంటే ఇది ఇట్లే తీవ్ర రూపం దాలిస్తే ఖచ్చితంగా కేసీఆర్ కి ఏదైతే గది పట్టిందో, ఫామ్ హౌస్ కు పంపిన గది పట్టిందో, మీకు కూడా దొరల గడిలో పంపే టైం మాత్రం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు ఇంకొక 2 సంవత్సరాల పైచులకే ఉన్నాయి. కేసీఆర్ ఎట్లయితే ఇంటికి పంపినామో నిన్ను కూడా విద్యార్థులందరం ఏకమై ముఖ్యంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాను. నేనే బ్రహ్మాండంగా పరిపాలన ఉంటా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎట్లా చూడొచ్చు ఇదంతా? మైకులు దొరికినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రలోభాలు పలకడం చాలా ఈజీ. దాన్ని ఎలక్షన్ రూపంలో నిలబెట్టుకోవడం, ఓట్ల రూపంలో మీ ప్రభుత్వానికి వేయించుకోవడం అనేది పెద్ద టాస్క్. తెలంగాణ ప్రజలు ఏంది అంటే తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళకి పోరాట పటం ఎక్కువ, తిరుగుబాటు ఎక్కువ. ఖచ్చితంగా ఎలక్షన్ రూపంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఏ పొలిటీషియన్ కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, ఏ రాజకీయ నాయకుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, ఏ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, అద్భుతంగా ప్రజాపాలన సాగిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎక్కడ ప్రజాపాలన సాగుతుంది అనేది మీరు చెప్తున్నారు కదా. ఇంత మంచి వ్యవస్థని అంటే ఈ ప్రభుత్వ బడులనే నాశనం చేస్తున్నారు అంటే ఏదైతే బేస్ ఉందో దాన్నే కొలాప్స్ చేయాలని మీరు రెడీ అయిపోయారు. మేము కాదనట్లేదు, మీరు కొలాప్స్ చేయండి. మేము కూడా రాజకీయంగా స్టెప్ తీసుకున్నప్పుడు మీ ప్రభుత్వాలను ఎట్లా కొలగొట్టాలో
మాకు కూడా తెలుసు. మిమ్మల్ని కూడా రాజకీయంగా దింపడానికి, మీ చైర్ల నుంచి దింపడానికి ఎన్నో రోజులు దూరంగా లేవు. ఇంకో 2 years ఉంది. రాజకీయంగా మీరు కూడా వెనక్కి వెళ్తారు.